Hi, hello, good morning, my dear brothers and sisters. Welcome to Radhakrishna Tarot. Good morning, all of you. ఏం చేస్తున్నారు? మంచిగా ఉన్నారా? చాయ్ తాగిరా లేదా? ఐ థింక్ సో. ఈ టైం వరకు చాయ్ తాగే ఉంటారు, లేదా చాయ్ పెట్టుకొని ఉంటారు, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆదరిస్తున్న వాళ్ళందరికీ, అభిమానిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఉష. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఎలా? ముందుకెళ్ళాలిగా. ఎలా? ఏం చేద్దాం మరి? ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? ఏంటి లైఫ్? ఏం అర్థమవుతలేదు కదా. చూద్దాం ఏం చేయాలి, ఏం చేస్తే ముందుకెళ్తే బాగుంటుంది అనేది చూద్దాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే, ఈ కంటెంట్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మీ పేరు, ఊరు కామెంట్లో రాయండి. ఓం నమ శివాయ అని కామెంట్లో రాయడం మర్చిపోవద్దు. సమజైందా? అట్లా ఉంటుంది అన్నట్టు, మనతో మామూలుగా ఉండదండి. అండ్ ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు హీలింగ్ ప్రాసెస్ అంటే వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కొంచెం ప్రశాంతంగా, ఓకే, డీప్ బ్రీత్ తీసుకొని నేను ఇచ్చే సౌండ్, ఓకే, కొంచెం మనస్ఫూర్తిగా విని ఆ తర్వాత రీడింగ్ అనేది పూర్తిగా వినండి. ఓకే, మీ బ్రెయిన్లో, మీ చెవులు మంచిగా, ఓకే, పీస్ఫుల్గా వినండి మీ రీడింగ్. ఓకే, దెన్ స్టార్ట్ నౌ. ఓకే, ఇంతకు మించి ఎక్కువగా సౌండ్ చేయలేం. ఓకే, ఇది విన్న తర్వాత నీ బ్రెయిన్లో ఉండే, అంటే ఆ టంగ్ మన సౌండ్ వినగానే మనలో ఏదో తెలియని అయితే ఒక భయం అన్నా కలిగి ఉండాలి, లేదా వైబ్రేట్ అన్న అయి ఉండాలి, ఏదో ఒకటి సంథింగ్ అది జరిగి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నౌ పీస్ఫుల్గా ప్రశాంతంగా రీడింగ్ అనేది వింటారు. ఓకేనా? మీరు ముందుకు వెళ్ళాలి. ఓకే, బాధపడుతూ కూర్చుంటే అక్కడే ఆగిపోలేరు. చూద్దాం ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది చూద్దాం. హర హర మహాదేవ్, నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే, రాధే రాధే. అండ్ ఇంకో విషయం, ఈరోజు మధ్యాహ్నం 2 లైవ్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను మీకు. అంటే అదేదో ఇప్పుడే చెప్పొచ్చు కదా ఉషా అని అంటారు. నో, ఖచ్చితంగా లైవ్లోనే చెప్తాను. ఓకే, లైఫ్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా అది షేర్ చేసుకుంటేనే బాగుంటుంది. ఓకేనా? డామ్ షూర్గా చెప్తున్నా. 2 లైవ్కి రండి ఆఫ్టర్నూన్. ఓకేనా? ఇదైతే రీడింగ్ ఇప్పుడు చూసి ఆ తర్వాత చెప్పుకుందాం. ఓకే ఓకే, సూపర్. అన్ని కార్డ్స్ తీసిన తర్వాత అప్పుడు నేను పూరా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. కన్ఫ్యూజన్ అవ్వకుండా మంచిగా ఈనుండి రబ్బా, ఇంతకు మించి మనం ఏం చెప్పాం. ఓకే, మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, మీరు బాధపడద్దు, నన్ను బాధ పెట్టద్దు. ఇంతకు మించి ఏమీ లేదు. ఓకే ఓకే, మీ పాస్ట్ ఈజ్ పాస్ట్. ఏదైతే జరిగిపోయిందో దాని గురించి తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటే మనం ఏం చెయ్యలేము. అర్థమైందా? అట్లా ఉంటుంది కదా, మామూలు ఉండదండి. ఏదైనా సరే ఉషా చెప్తుంది అంటే సంథింగ్ ఏదో జరిగే ఉంటుంది. అంటే ఏ కారణం లేకుండా ఏది ఉండదు. ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటంటే మీతో వచ్చిన బాధ చాలా, అంటే మీరు ఒక పర్సన్ ఇష్టపడ్డారు, కానీ ఇక్కడ ఆ పర్సన్ ఇప్పుడు ప్రెసెంట్ మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు, మిమ్మల్ని బ్లాక్ చేయడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళకి చాలా బర్డన్ అయిపోయారు. అదేంది ఇన్ని రోజుల నుంచి లేని బర్డన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇక్కడ బర్డన్ ఉంది, లేజినెస్. అంటే ఇవాళ చేద్దాం, ఈ రోజు మర్చిపోదాం, రేపు మర్చిపోదాం, ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, ఇలాంటివన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బంద్ చేయండి. ఓకే, మీ మైండ్లో నుంచి. మీరు ఒక పర్సన్ని ఇష్టపడ్డారు, ఆ పర్సన్ నుంచి మర్చిపోలేకపోతున్నారు, ఇంకా అదే మైండ్ సెట్తో ఉన్నారు, ఇంకా బాధపడుతున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు అంటే ఫస్ట్ నువ్వు
మారాలి, చేంజ్ అవ్వాలి. ఎందుకు చేంజ్ అవ్వలేకపోతున్నావు అంటే, నువ్వు నీ పర్సన్‌కి నువ్వు ఏమంటారు, అయ్యో! నేను ఈ పర్సన్‌ని కోల్పోతాను అనే భయాన్ని నువ్వు ఇవ్వలేకపోయావు. అంటే ప్రతి ఒక్కటి నీ పర్సన్ లైఫ్‌లో ఏది జరుగుతున్నా, వాళ్ళు బాధపడుతున్నా నేనున్నాను, నేనే చేస్తాను అని ముందుకొచ్చావు. వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉన్నారంటే, ఆ కష్టం ఆహ్, దగ్గరికి రాకుండా చూసుకుంటున్నారు. అండ్ వాళ్ళు తప్పు చేసినా సరే, అదేదో నువ్వే తప్పు చేసినా నువ్వే ముందు సారీ చెప్పడం. ఇలాంటివి చేసేసావు. అంటే వాళ్ళకి ఇంకేముంది, నువ్వు ఎక్కడికెళ్ళలేవులే, నన్నొదిలేసి నువ్వెటు పారిపోలేవు. ఎన్నటికైనా మళ్ళీ ఉంటావు అన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకిచ్చేసినావు. సో, ఇగ వాళ్ళెక్కడి నుంచి నువ్వు వాళ్ళ మైండ్ సెట్, ఆళ్ళ మైండ్‌లో నుంచి నువ్వెక్కడెళ్ళిపోతావు? ఐ మీన్ నీ మైండ్‌లో నుంచి వాళ్ళెక్కడెళ్ళిపోతారు చెప్పు? లేదు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నీ లైఫ్‌లోకొచ్చినప్పుడు నువ్వు వాళ్ళే అన్నీ. అంటే వాళ్ళే సర్వస్వం. వాళ్ళు లేకపోతే నువ్వు లేకపోతే వాళ్ళు లేరు అన్న విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ జేశారు. అంటే నీకో నమ్మకాన్ని కలిగించారు. ప్రేమను చూపించారు. వాళ్ళు మెసేజ్ చేశారు. కాల్స్ చేశారు. నువ్వే ప్రతి ఒక్కటి అని అన్నీ చెప్పారు. దెన్ ఒక 1 ఇయర్ దాటిందా అయిపాయే. ఇగ వాళ్ళకి నీ యొక్క వీక్‌నెస్ పాయింట్స్ అన్నీ చెప్పుకొని చచ్చినవు. ఓకే. ఆ తర్వాత వాళ్ళకర్థమైపోయింది. నువ్వేంటి, నీ వీక్‌నెస్ ఏంటి, నీ రైట్ ఏంటి అని ఆళ్ళకర్థమైపోయినాయి. అంటే వాళ్ళకు ఒక కీని ఇచ్చేసావు నువ్వు. నీ లైఫ్‌లో ఉన్నయన్నీ చెప్పుకొని చచ్చినవు. ఇగ ఇప్పుడేంది వాళ్ళు ఆడుకుంటున్నారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం జేస్తున్నారు? నువ్వే కాల్స్ చేయడం. నువ్వు కాల్స్ చేస్తేనే మాట్లాడతారు. నువ్వు మెసేజ్ చేస్తేనే రిప్లై ఇస్తారు. నువ్వు ఆహ్, వాళ్ళు బ్లాక్ చేస్తే నువ్వు బ్లాక్‌లోకెళ్ళి తీయమంటేనే వాళ్ళు తీస్తారు. లేకపోతే లేదు. ఏమనంటే నేను తీశానా? నేను తీయమన్నానా? అని అంటారు. ఇక్కడ నువ్వు బాధపడుతున్నావు. నువ్వు ఎమోషనల్ అవుతున్నావు. నువ్వు ఫీల్ అవుతున్నావు. వాళ్ళు కాదు. అర్థమైందా? నేను రియాలిటీగా చెప్తున్నా. ఇక్కడ నువ్వు ఎంత బాధపడ్డా, ఏడ్చినా, తూడ్చినా నేను మర్చిపోలేకపోతున్నాను ఉష. నా వల్ల కావాలని నీ పిచ్చి. దాన్నే పిచ్చి భ్రమ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్‌లో నుంచి బయటికొచ్చేసేయి. గిల్ట్ ఫీలింగ్ అనేది వాళ్ళకుండాలి. నీలాంటి ఒక డైమండ్‌ని మిస్ అయ్యానని వాళ్ళు బాధపడాలి. ఓకే. నువ్వు ఎలా చేంజ్ అవ్వాలంటే కక్షలు కార్కన్న ఐ మీన్ కక్షలు పెంచుకొని, ఇంకా పగలు పెంచుకొని వాళ్ళనేదో చేసేద్దాం అనుకుంటే నువ్వేమీ చేయలేవు. వాళ్ళని నువ్వేమీ చేయకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్‌లో నుంచి బయటికి రా. రియాలిటీలో నుంచి బయటికి రా. వాళ్ళు చేసిన తప్పేంటో నీ మనసుకు తెలుసు కదా! నువ్వు ఏం చేశావు? నువ్వు ఎంత ముందుకు తీసుకెళ్ళావు వాళ్ళను? ఎలా నీతో ఆడుకున్నారు అని ప్రతి ఒక్కటి తెలుసు కదా! కొట్టినా, తిట్టినా, ఏమన్నా, నిన్ను, నీ కాందాన్ని ప్రతి ఒక్కరిని తిడుతున్నా నువ్వు భరిస్తూ వచ్చావు. సో, ఇగ వాళ్ళకెక్కడ అర్థమవుతది నీ వాల్యూ? అర్థం కాదు. ఫస్ట్ నువ్వు మెసేజ్ చేయడం బంద్ జెయి. వాళ్ళ ప్రొఫైల్ పిక్స్ చూడడం బంద్ జెయి. సాడ్ పిక్చర్స్ పెట్టడం, సాడ్ వీడియోస్ పెట్టడం, హార్ట్ బ్రేక్స్ ఇలాంటివి పెడితే వాళ్ళకి ఇంకా నవ్వుకున్నట్టే. ఏ ఈళ్ళకి నేను లేకపోతే ఇంకా వేరే చాయిసే లేదు. వాళ్ళు 100 చాయిస్‌లు వెతుక్కుంటారు. కానీ నీకు చాయిస్ లేదని వాళ్ళకి తెలుసు. అంటే నువ్వు అలా చేస్తున్నావు. ఫస్ట్ అవన్నీ బంద్ జెయి. నీ గోల్స్ నువ్వేంటి? నువ్వేం చేస్తే ముందుకెళ్ళగలవు అనే దాని మీద పెట్టు. నువ్వు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకు. కానీ నువ్వవన్నీ వదిలేసి ముందుకెళ్ళు. ఫస్ట్ లేజీతనాన్ని వదిలేసేయి. ఓకే. నువ్వు ఇది చేయగలవు. నీతో ఈ పనైతది. ఆ పని ఎలా ఉండాలంటే నిన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ ఫస్ట్ షాక్ అయిపోవాలి నిన్ను జూసి. నేనేనా? ఇంత మంచి పర్సన్‌ని వదులుకున్నానా? అనుకోవాలి. వాళ్ళు గిల్ట్ ఫీల్ అవ్వాలి. వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. అయ్యో! నీ గురించి 10 మంది ఒక మంచిగా చెప్పుకుంటుంటే, నీ గురించి ఒక మంచి స్థాయికెళ్తుంటే, డబ్బు పరంగా సంపాదించు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. వాళ్ళ కోసం అప్పులు తీసుకొచ్చి పెట్టకు. ఓకే. నువ్వు పెడుతున్నంత కాలం వాళ్ళు డబ్బులు అడుగుతూనే ఉంటారు. నువ్విస్తున్నంత కాలం నీ విలువ వాళ్ళకి అర్థం గాదు. నువ్వు ఎప్పుడు వాళ్ళు నిన్ను దూరం పెట్టడం గాదు. నువ్వు వాళ్ళని దూరం పెట్టడం నేర్చుకో. ఓకే. మనకిష్టమైన ఒక వస్తువే కావచ్చు ఏదైనా. అది బ్రేక్ అయిపోయి అక్కడ పడిపోయిందంటే, మనం ఆ బ్రేక్ అయిన దాన్నే చూస్తూ బాధపడడం కంటే, దాన్ని పక్కకు పెట్టేసి ఇంకో వస్తువు తెచ్చుకోవచ్చు. అలాగే మనిషి కూడా అంతే. మనసు కూడా అంతే. బ్రేక్ అయింది. వాళ్ళను వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలు, గడిపిన రోజులు ఇవే తలుసుకుంటా కూర్చుంటే నువ్వు ముందుకెళ్ళలేవు. నువ్వేం చేయలేవు. నీతో చేత కాదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి నుంచి బయటికొచ్చేసేయి. ఎందుకు మర్చిపోలేవు? ఇప్పుడు వాళ్ళ జ్ఞాపకాలను మర్చిపోలేవు అంటే అది నీ పిచ్చితనం.
ఓకేనా. వాళ్ళ మెమోరీస్ని మర్చిపోవాలంటే మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళని మర్చిపోతలేమా? అంటే మనసులో ఎంత ఉంచుకున్నా గాని ముందుకెళ్ళలేకపోతున్నామా? వెళ్తున్నాంగా. వాళ్ళతో కూడా మనం చచ్చిపోలేంగా. చచ్చిపోగలము. అది సోల్ కనెక్షన్ అని కూడా మనం ఏం జేయలేం. సోల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు కూడా దూరంగా ఉంటున్నారు. ఉండట్లేదా? బాధపడుతూ అయినా ఉంటున్నారు. బతుకుతున్నారు. బతికి చూపించాలి ఫస్ట్. ఓకే. మనల్ని ఎవరైతే తక్కువ చేస్తున్నారో వాళ్ళ ముందు మనం బతికి చూపించి, మనం ముందడుగనేది వెయ్యాలి. వేస్తేనే అప్పుడు మనం ఒక రేంజ్‌లో ఉంటాం. అప్పుడు మనలని కాదనుకున్న వాళ్ళు మన దగ్గరికొచ్చినా, మనం వాళ్ళకు టైం ఇవ్వనంత బిజీగా ఉండాలి. ఓకే. మన టైం కోసం, మనం వాళ్ళకి చెయ్యాలని మెసేజ్ కోసం, మన ఫోన్ కాల్ కోసం, వాళ్ళు మీరెప్పుడెంత తపన పడుతున్నారో, వాళ్ళంతే తపన పడాలి. అది అలా ఉండాలి. ఫస్ట్ లే. ఓకే. అక్కడే బాధపడుతూ కూర్చోవడం కంటే, నువ్వు ముందుకెళ్ళు. ధైర్యం చెయి. ఓకే. నువ్వు బాధపడుతూ ధైర్యం చేస్తున్నావు. వాళ్ళ కోసం ఎన్నో చేయడానికి ధైర్యం చేశావు. మరి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ధైర్యం చేయలేవా? నిన్ను నువ్వు గెలిపించుకోవడానికి ధైర్యం చేయలేవా? నీ కాన్ఫిడెన్స్ నువ్వెందుకు పోగొట్టుకుంటున్నావు? ఎదుటి వాళ్ళని ప్రేమించడం కాదు. నిన్ను నువ్వు ఇష్టపడు ఫస్ట్. ఓకే. అప్పుడు న్యూ వెర్షన్ నువ్వేంటి అనేది ట్రావెలింగ్ చేయి. హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయి. హీలింగ్ ఎలా అవ్వాలి అంటే, నువ్వు ఇంతకు ముందు ఉన్న దానికంటే ముందు అంటే అప్‌డేట్ అవ్వమ్మా. అప్‌డేట్ అవ్వండి. ఓకే. నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చెయి. అప్పుడే నిన్ను కాదనుకున్న నీ పర్సనే కావచ్చు, వాటెవర్ ఎవరైనా కావచ్చు. నీ శత్రువులే కావచ్చు, నీ ఫ్రెండ్సే కావచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు. నిన్ను వద్దనుకున్న వాళ్ళందరూ నువ్వు కావాలనుకోని మరి వస్తారు. ఎప్పుడు నువ్వనుకున్న ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు, నువ్వు డబ్బు సంపాదించినప్పుడు, అప్పుడు వచ్చి ఏం లాభం అక్క అనంటే, అప్పుడు వచ్చి ఏం లాభం ఉండదు. అప్పుడు నీకు కావాల్సిందేంటి? నీ డివైన్ నీ లైఫ్‌లోకి నిన్ను ఖచ్చితంగా రప్పిస్తారు. ఓకే. నిన్ను వద్దనుకున్న వాళ్ళు కాదు. నిన్నుగా ఇష్టపడే వాళ్ళు. అసలు వాళ్ళేంటి? రియాలిటీ ఏంటి? ఐ మీన్ ఫేక్ ఏంటి అనేది భగవంతుడు నీకు ఆల్రెడీ చూపిస్తాడు. చూపించాడు కూడా. ఆ రియాలిటీ నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. యాక్సెప్ట్ చేయి ఫస్ట్. అప్పుడు నువ్వు ముందుకెళ్తావు. నువ్వనుకున్న గోల్ రీచ్ అవుతావు. ఓకే. దీన్నే బాధపడుతూ, దాని గురించి ఆలోచిస్తూ, పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తూ, బాధపడుతూ కూర్చుంటే ఏం చేయలేవు. ఓకే. అందుకనే ముందుకెళ్ళు. నువ్వు చేయాల్సింది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం నేర్చుకో. ఓకే. అప్పుడు అంతా మంచే జరుగుతది. సమజైందా? హర హర మహాదేవ్. చూద్దాం డివైన్ మీకేం మెసేజ్ ఇస్తున్నారు చూద్దాం. ఓకే. ఓం నమః శివాయ. రాధాకృష్ణ, రాధాకృష్ణ, రాధే రాధే. చూడండి, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి ఒక్క సొల్యూషన్ అనేది ఉంటది. భగవంతుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు, కాపాడుతున్నాడు. అది మీకు అర్థమవుతలేదు. ఓకే. అది మీకు అర్థం అవ్వాలంటే ఆ 2:00 లైవ్‌లోకి రండి. అన్నీ అర్థమయ్యేటట్టు చేస్తా. కమ్యూనికేట్ క్లారిటీ. నీ మైండ్ సెట్‌కి ఫస్టు నీ మనసుని కమ్యూనికేట్ చేసేయి. క్లారిటీగా ఉండు. ఓకే. పీస్‌ఫుల్ రిసొల్యూషన్ ప్రశాంతంగా ఉండు. సొల్యూషన్ నీకే అర్థమైతది. ఓకే. నేను ఇంత ప్రాబ్లమ్ ఉన్నా, అంత ప్రాబ్లమ్ ఉన్నా అనుకో. ఓకే. రొమాన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మైండ్‌లోంచి తీసేయి. నీకు కావాల్సింది దేవుడిస్తాడు. అంతేగాని దానికోసం నీ లైఫ్‌ని వేస్ట్ చేసుకోకు. సక్సెస్ అనేది నీ ఇంటి ముందట ఉన్నది. ఓకే. దాన్ని నువ్వే రానివ్వట్లేదు. బలవంతంగా ఆపేసుకుంటున్నావు. నువ్వు ఏదో పిచ్చి ప్రేమతో గుడ్డి నమ్మకంతో ఉంటున్నావు. గుడ్డి నమ్మకంతో ఉండకు. నమ్మకంతో ఉండు. కానీ గుడ్డి నమ్మకంతో ఉండొద్దు. ఓకే. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సహాయం చెయ్యి. సహాయం తీసుకో. తప్పు లేదు. ఓకే. ఎవరిని కూడా చీప్‌గా, చులకనగా చూడకు. దుమ్ముని కూడా చులకనగా చూడొద్దు. అది మన కంట్లో పడితేనే దాని పవర్ ఏంటో మనకు అర్థం కాదు. ఓకే. మన విలువ ఎదుటి వాళ్ళకి తెలియాలంటే ఫస్టు మనం వాళ్ళని దూరం పెడితేనే మన విలువ ఏంటనేది వాళ్ళకి అర్థమవుతది. అంతేగాని వాళ్ళ గురించే బాధపడుతూ, ఏడుస్తూ కూర్చుంటే మనం ఏం చేయలేం. ఓకే. ఇది ఎంతమందికి రిజనెట్ అయిందో, కనెక్ట్ అయిందో, నేను మారగలను, ఐ కెన్ డూ షాక అని చెప్పి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అని పెట్టడం మర్చిపోవద్దు. ఓకే. మీకు ఏది పెట్టడం చేత కాకపోతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇంతకంటే మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్‌కి కాల్ ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. మీ మైండ్‌లో ఉన్న చెత్త అంతా తీసి పడేసుకోండి. ఓకే. మనీ అనేది ఖర్చవుతాయి. ఖర్చవ్వదని నేను చెప్పను. కాకపోతే లిమిట్‌లోనే ఉంటది. ఏదైనా విషయాలు లిమిట్‌లోనే ఉంచుతది. సమజైందా? లైవ్‌లో కూడా ఫ్రీ రీడింగ్స్ అనేటివి ఉండయి. పెయిడ్ రీడింగ్సే ఉంటాయి. నాకు కావాల్సిన జనరల్ రీడింగ్ చెప్పేసైనా నేను వెళ్ళిపోగలను.
సౌండ్ అయిందా అట్లుంటుంది అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ మాత్రే నమః. అందరు బాగుండాలని ఉష ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది. అందరు బాగుంటారు కూడా. 333 అని క్లైమ్ చేసుకోండి హ్యాపీగా. మీ అందరికీ మంచి జరుగుతుంది. బ్రహ్మ ముహూర్తంలోనే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అనుకునే అంత హ్యాపీగా జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైల్. ఎప్పుడు పాజిటివ్నెస్తో ఉండండి. పాజిటివ్నెస్తో లేవండి. అంత పాజిటివ్గానే జరుగుతుంది. ఓకేనా? బాయ్ అండి. ఉంటాను. లవ్ యూ టు ఆల్. కీప్ స్మైల్. 2 o'clock లైవ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ.